Hello friends, welcome back to our channel. This is Shravani. హలో ఫ్రెండ్స్, ఇంటి దగ్గరే కూర్చొని మీ ఖాళీ సమయంలో కేవలం తెలుగు మాట్లాడటం మరియు రాయడం ద్వారా నెలకు వేలలో సంపాదించాలనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. మీరిప్పుడు ఇట్స్ టోటలీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ డూ సబ్స్క్రైబ్. ఇక్కడ క్రాసింగ్ హడల్ తెలుగు లింగాస్ట్రీ నుంచి ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో మీరు మిస్ చేయకుండా జాబ్ని అనేది అప్లై చేసుకోండి. నేను ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి. పొజిషన్ కోసం ఒక అద్భుతమైన రిమోట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. దీనికి అవర్లీ $12 నుండి $20 పే చేస్తున్నారు. సో ఇక్కడ చూపించారు చూడండి, $12 నుంచి $20 పర్ అవర్ అనేది పే చేస్తున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీలోని గంటకు దాదాపు 1000 నుంచి 1800 వరకు సంపాదించవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఈ జాబ్ ప్రొఫైల్ ఏంటో చూద్దాము. సో ఇది ముందుగా ఈ ప్రొఫైల్ వచ్చేసి, అంటే ఇది ఇంటి నుంచే వర్క్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా కాంట్రాక్ట్ బేస్ రిమోట్ జాబు. అంటే ఈ వారానికి అంటే వీక్లీ 10 నుండి 40 అవర్స్ వరకు వీలుని బట్టి మీరు పని చేసుకోవచ్చు. ఇక ఇందులో మీరు చేయవలసిన పని ఏంటిది అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసామండి. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇది నా ఛానల్ వచ్చేసి తెలుగు లాంగ్వేజెస్ కోసం మాత్రమే నేను చేస్తాను. అయితే మీరు ఇన్ కేస్ మీకు ఒకవేళ ఇంగ్లీష్, హిందీ, అదర్ లాంగ్వేజెస్, మలయాళం, కన్నడ ఏవి వచ్చినా దీంట్లో అవైలబిలిటీ అనేది ఉంటుంది. ఇది లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ కాబట్టి అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. నేనేంటంటే నా ఛానల్ వచ్చేసి తెలుగు బేస్డ్ కాబట్టి సో నేను ఇది చేస్తున్నా. ఒకవేళ ఇన్ కేస్ మీకు తెలుగు ఫ్లూయెన్సీ అలాంటివన్నీ ఉన్నా కూడా ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అబౌట్ ద జాబ్ వచ్చేసి పొజిషన్ వచ్చి తెలుగు లాంగ్వేజ్ ఎక్స్పర్ట్, టైప్ కాంట్రాక్ట్, కాంపెన్సేషన్ $12 to $22, లొకేషన్ రిమోట్, కమిట్మెంట్ వచ్చేసి 10 to 40 అవర్స్ వీక్ అనేది ఉంటుంది. సో రోల్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి రివ్యూ అండ్ కరెక్ట్ ద మిషన్ జనరేటర్ తెలుగు ట్రాన్స్క్రిప్షన్ ఫర్ అక్యురసీ అండ్ క్లారిటీ అయితే ఉన్నదండి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే, ట్రాన్స్క్రిప్షన్ని సెర్చ్ చేయటం. ఏఐ లేదా కంప్యూటర్ జనరేట్ చేసిన తెలుగు టెక్స్ట్ని చదివి తప్పులు ఏమన్నా ఉంటే సెర్చ్ చేయాలి. ఇది ఒక ట్రాన్స్క్రిప్షన్ యొక్క మెయిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రికార్డింగ్ హై క్వాలిటీ వాయిస్ శాంపుల్ ఆఫ్ యువర్ సెల్ఫ్, రీడింగ్ ట్రాన్స్క్రిప్షన్ ఇన్ తెలుగు విత్ అన్యాచురల్ ఫ్లూయెన్సీ అనేది అయితే చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే వాయిస్ రికార్డింగ్ ఇచ్చిన తెలుగు స్క్రిప్ట్ని సహజమైన న్యాచురల్ ఫ్లూయెన్సీలో స్పష్టంగా చదివి రికార్డ్ చేయాలి. దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ట్రాన్స్క్రైబ్ ద స్పోకెన్ తెలుగు ఆడియో ఇంటూ రిటర్న్ ఫార్మ్ ఎన్ష్యూరింగ్ ద గ్రామాటికల్ అక్యురసీ అండ్ కాంటెక్చువల్ ఇంటిగ్రిటీ అనేది అయితే ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ అండ్ కాప్షన్స్ అంటే తెలుగు ఆడియోని విని టెక్స్ట్ రూపంలో రాయటం, అలాగే వీడియోకి క్యాప్షన్స్ మరి క్రియేట్ చేయటం. ఇది ఒక మెయిన్ థీమ్ వచ్చేసి క్రియేటింగ్ ద వెరిఫై అక్యురేట్ క్యాప్షన్ ఫర్ తెలుగు ఆడియో అండ్ వీడియో కంటెంట్ అండ్ కొలాబరేటెడ్ విత్ ద కస్టమర్ టీమ్స్ టు ఎన్ష్యూరింగ్ ద లింగ్వాస్టిక్ క్వాలిటీ అండ్ అ కాన్సిస్టెన్సీ అనేది అయితే ఉంది. సో మెయింటైన్ ద మాక్యులర్ అటెన్షన్స్ టు డీటెయిల్ వెన్ హ్యాండిలింగ్ ద సెన్సిటివ్ అండ్ అనాన్సెన్స్ లింగ్వాస్టిక్ మెటీరియల్స్. ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే, గ్రామాటికల్ మిస్టేక్స్ ఉన్నా, చిన్న మిస్టేక్స్ ఉన్నా, ఎవ్రీథింగ్ అనేది మీరు క్లియర్గా వాటిని టెక్స్ట్ చేసిననుకో అక్యురసీ అనేది 100% మీకు అనేది వస్తుంది. సో మనము ఏంటి అంటే, మనం వర్క్ చేసేటప్పుడు మనం ఎంత ఇస్తున్నాము అనేది దాని యొక్క ఉంటుంది. అంటే మీకు ఒకవేళ వర్క్ అక్యురెన్సీ అనేది ప్రాపర్గా వచ్చిందనుకో మీకు ప్రాజెక్ట్స్ కంటిన్యూషన్గా వస్తూనే ఉంటుంది. సో మీరు ఏంటి అంటే, మనం చేసే వర్క్ అనేది 100% ఇవ్వాలి. 100% ఇచ్చిన తర్వాత వాళ్ళకు అనేది మన మీద ఒక ట్రస్ట్ అనేది వస్తుంది. తర్వాత వాళ్ళు అనేది ప్రాజెక్ట్స్ మనకు కంటిన్యూయస్‌గా ఇస్తూనే ఉంటారు. అంటే తెలుసు కదండీ! రికార్డింగ్ తర్వాత ట్రాన్స్క్రైబర్ అండ్ వాయిస్ రికార్డింగ్ ఇలాంటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే డెఫినెట్‌గా వస్తుంది. సో మీరు యుటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఫ్రీలాన్సర్ కాబట్టి ఒకవేళ మీకు ప్రాజెక్ట్స్ ఉన్నా మీరు మెయిల్ ఐడీ ద్వారా లాగిన్ అవుతారు కాబట్టి మెయిల్ ఐడీకి మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. కొంతమంది అడిగారు, మాకెలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని అంటున్నారు. మీరు ఒకసారి లాగిన్ అయిన తర్వాత దాంట్లోనే మీకు మెయిల్ ఐడీకి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు
ఒకసారి రిజిస్టర్ అయినాక వాళ్ళు మెయిల్ ఐడి ద్వారా మనకనేది ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో, దానికి ఏమి టెన్షన్ అనేసి లేదండి. రిక్వైర్మెంట్ బీ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు విత్ exceptional written and verbal communication skills, possess voice acting ability to them with a clear pronunciation and expressive delivery. Okay, have experience in transcription and captioning of Telugu language content, demonstrating strong attention to detail and commitment to linguistic accuracy. Have the ability to the self-recording using the standard laptop microphone or a better క్వాలిటీ ఆడియో ఎక్విప్మెంట్. మనం ఆడియో రికార్డింగ్ చేసేటప్పుడు కావాల్సిన బెటర్ ఎక్విప్మెంట్ క్వాలిటీ చెక్ వర్క్ అనేది చేసుకోవాలి. సో మనం ఏంటి అంటే మనం చేసే వర్క్ అనేది ఎఫర్ట్స్ అనేది పెట్టాలి. మనం 100% ఎఫర్ట్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళు మనకు కంటిన్యూస్గా ప్రాజెక్ట్సే ఇస్తూనే ఉంటారు. సో మనం అనేది 100% ఇవ్వాలి అని నేను అంటున్నాను. సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి ఈజీ టు అప్లై అండ్ చెక్ ఈమెయిల్ ఫర్ నెక్స్ట్ స్టెప్ అండ్ పార్టిసిపేట్ ఇన్ రెజ్యూమ్ ఎవాల్యుయేషన్ అండ్ ఇంటర్వ్యూ స్టేజెస్ అనేది అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూపించారు. సో ఇవన్నీ ఉంటాయండి. చూసారు కదండి. ఈ దీంట్లో మీకు ఈ జాబ్కి అప్లై చేయడానికి ఎలాంటి అర్హత ఉండాలి అంటే, మీకు తెలుగు రాయడం, చదవడం మరియు స్పష్టంగా మాట్లాడడం ఖచ్చితంగా వచ్చి ఉండాలి. వాయిస్ యాక్టింగ్ సామర్థ్యం లేదా స్పష్టమైన ఉచ్చారణ ఉండాలంటే, క్లియర్ ప్రొనౌన్సియేషన్ మీ దగ్గర ఉన్న ఒక ల్యాప్టాప్ అండ్ రికార్డింగ్ చేయడానికి మంచి క్వాలిటీ ఉన్న మైక్రోఫోన్ ఉండాలి. ఇంతకుముందు మీకు ట్రాన్స్క్రిప్షన్ క్యాప్షన్స్ చేసిన అనుభవం ఉంటే మీకు ఇంకా ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ వస్తుంది. సో హౌ టు అప్లై అంటే, నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు లింక్ ప్రెస్ చేసేసి అనేది అప్లై చేసుకోండి. సో గాయ్స్, ఇంకెందుకు ఆలస్యం, తెలుగు భాషపై పట్టు ఉండి పార్ట్ టైం లేదా ఫుల్ టైం ఆదాయం సంపాదించాలనుకునే వారికి ఇది ఒక సువర్ణ అవకాశం. వెంటనే అప్లై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.